నువ్వు రణ్వీర్ సింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అనే సమాధానం కోసం మన కర్ణాటక హైకోర్టు అయితే రణ్వీర్ సింగ్ గారికి ఒక మంచి షాక్ను అయితే ఇచ్చారు. అండ్ అసలు ఇష్యూ ఏం జరిగిందంటే ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో మనందరికీ తెలుసు రణ్వీర్ సింగ్ గారు ఒక అవార్డ్ ఫంక్షన్లో ఒక సైమా, ఐఫా ఇటువంటి ఉత్సవాలు ఏవైతే జరుగుతాయో సినిమా ఫంక్షన్స్, ఆ ఫంక్షన్లో ఇలా రణ్వీర్ సింగ్ గారు కాంతారాని ఇమిటేట్ చేస్తూ, కాంతారాని కామెడీగా ఇమిటేట్ చేస్తూ ఒక దేవుడు సినిమాని పింజర్లీ అనే ఒక పాయింట్ ఏదైతే వాళ్ళ కర్ణాటక సైడ్ దైవంగా శివుడిని కొలుస్తారో దాని పేరు పింజర్లీ అని వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు కర్ణాడిగాస్. సో వాళ్ళకి ఈ కాంతారాలో మనకి చూపించిన ఈ పింజర్లీ ఆర్ట్ ఏదైతే ఉందో, ఇలా మనిషిలోకి దేవుడు ప్రవహించడం ఏదైతే ఉందో వాళ్ళు నిజంగా అది కొలుస్తారు. అండ్ ప్రతి ఇయర్ నవంబర్ డిసెంబర్ టైంలో వీళ్ళకి పింజర్లీ ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుందని కూడా మనందరికీ తెలుసు. సో కర్ణాడిగాస్కి ఇదొక ఫేవరెట్ ఫెస్టివల్. మనకి సంక్రాంతి, దీపావళి, శ్రీరామనవమి, ఉగాది అలాగో వీళ్ళకి ఈ పింజర్లీ ఫెస్టివల్ కూడా అలాంటిదే ఒకటి అని చెప్పచ్చు. అక్కడ గ్రామాలందరూ యునైట్ అయ్యి ఈ యొక్క ఉత్సవాన్ని అయితే జరుపుకుంటారు. అటువంటి ఉత్సవాన్ని గురించి కాంతారా అనే సినిమాలో చాలా చక్కగా, చాలా అందంగా అయితే చూపించడం జరిగింది. ఆ యొక్క దేవుడి ఇంపార్టెన్స్ గురించి రిషబ్ శెట్టి గారు తీసుకున్న కేర్ అనేది ఆసమ్ అని చెప్పచ్చు. ఈవెన్ కాంతారా అనే కాదు, కాంతారా 2 కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు ఆయన. సో అటువంటి సినిమాని ఇలా అవహేళనగా కామెడీగా ఇమిటేట్ చేస్తూ ఉన్న రణ్వీర్ సింగ్కి కర్ణాటక హైకోర్టు అనేది ఒక మంచి మందలింపనైతే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నువ్వు రణ్వీర్ సింగ్ కానీ ఎవరైనా కానీ నువ్వు ఇలా నిర్లక్ష్యంగా ఉండడం తప్పు. నువ్వు చేసేవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు ఎంత పెద్దవాడివైనా అవని ఒక మతాన్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క నమ్మకాలని కానీ నువ్వు కించపరిచి ఇలా కామెడీ చేయాలనే ఒక థాట్ని అయితే మైండ్లోంచి తీసేయి. నీకు ఆ ధైర్యం లేదు, నీకు ఆ హక్కు కూడా లేదంటూ కర్ణాటక హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. నువ్వు ఎవరి మీదైనా జోక్లు వేసుకో, నువ్వు ఏ స్టార్ మీదైనా జోక్లు వేసుకో, నీ సినిమాల మీదైనా జోక్లు వేసుకో, బట్ ఒక మతాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాల్ని, ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే హక్కు నీకు లేదు అంటూ రణ్వీర్ సింగ్ని అయితే మందలించడం జరిగింది. దాని మీద ఒక కోర్టు నోటీస్ ఒక స్టే కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ స్టే ఈరోజు వైరల్గా నిలుస్తోంది. సో ఈ యొక్క వార్నింగ్ని రణ్వీర్ సింగ్ ఎలా తీసుకోబోతున్నాడు, ఎలా తీసుకుంటాడు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఏదైతే ఒక మనిషికి ఉన్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని పక్కన వాళ్ళు ఇమిటేట్ చేసిన, కామెడీగా బిహేవ్ చేసిన వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనసుకి హత్తుకొని తీసుకున్న కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పెద్ద స్టార్స్ ఇలాంటి రణ్వీర్ సింగ్ లాంటి వాళ్ళు దాన్ని ఇటువంటి అవహేళనగా చూపిస్తూ, అవహేళనగా ఇమిటేట్ చేస్తూ, రీచ్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా చేయడం అనేది చాలా తప్పు, చాలా నిర్లక్ష్యమైన పని ఇదని హైకోర్టు ఏదైతే కర్ణాటక హైకోర్టు అనేది స్టే ఇచ్చింది. అండ్ దాంతోపాటు మనకి తెలుస్తుంది ఏంటంటే ఒక సినిమాని ఒక 10 మంది అంటే అక్కడున్న ప్రజలు ఆల్మోస్ట్ కొన్ని వేలల్లో ఈ పింజర్లీ ఉత్సవం అనేది జరుపుకుంటారు అండ్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అటువంటి గొప్ప ఉత్సవాన్ని ఒక దేవుడిని, శివుడి రూపం అండ్ నంది రూపంని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఉత్సవం అనేది మనిషిలోకి దేవుడు దూరడం అనేది వాళ్ళ నమ్మకం, వాళ్ళ బిలీఫ్. దాని మీద నీకు ఎటువంటి హక్కు లేదు. నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీకు ఏ హక్కు ఉందని మా యొక్క నమ్మకాల మీద నువ్వు ఇటువంటి కామెడీ ఇమిటేటింగ్ పనులు, ఇంత చీప్ ట్రిక్స్ ఎలా చేస్తావని కర్ణాటక హైకోర్టు అనేది రణ్వీర్ సింగ్ గారిని మందలించడం అయితే జరిగింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? నా పాయింట్ అయితే ఒక బిలీఫ్ని, ఒక మనిషి నమ్మకాన్ని ఒక దేవుడుగా కొలిచే కొంతమంది అంటే కొన్ని వేల మంది యొక్క నమ్మకాలను నువ్వు ఇలా ఒక ఈవెంట్లో కామెడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ రణ్వీర్ సింగ్ గారు, మీరు ఎంత పెద్ద గొప్ప స్టార్ అయినా సరే మీకు ఆ హక్కు లేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీ సైడ్ నుంచి మీ యొక్క వాదన అనేది కూడా ఇంకా మేము వినాల్సిందే. అండ్ రణ్వీర్ సింగ్ గారి దగ్గర నుంచి రిప్లై ఏమొస్తుందో అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.